హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి యాగంటికి అయితే వెళ్తున్నాం మేము. అక్కడ జాతర జరుగుతుంది, అందుకనేసి చూద్దామని వెళ్తున్నాము యాగంటికి. మా ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే, ఎక్కువైతే దూరం లేదు. ఒక 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మేము యాగంటికి. ఈరోజు జాతర కాబట్టి చాలామంది అయితే వచ్చినారు. ఇదిగోండి ట్రాఫిక్ కూడా ఎంత ఉందో. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తారనేసి మేము కూడా వెళ్దామనేసి బయలుదేరినాము. ఇదిగోండి ఇదే స్టార్టింగ్ ఎంట్రీ అయితే. ఇంకా బైక్‌లో అవన్నీ ఇక్కడ రానివ్వడం లేదు. నడుచుకుంటే వెళ్ళాలా లోపలికి. చాలా గ్రాండ్‌గా అయితే జరిగింది జాతర అయితే. బాగా ఎంజాయ్ చేసాం మేమందరము. మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చినారో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికంటే మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. అస్సలు ఎత్తుకొనివ్వడం లేదు. నడుచుకుంటూనే వస్తాననింది. పాప మా అన్నకి కాళ్ళు ఏమో లేవనుకుంటా. మా చేతనంత సహాయం అయితే చేసినాం మేము. ఇదండి. పాపతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అన్న. ఎందుకంటే ఇక్కడైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. కొద్దిసేపు చూసి వచ్చేసినాము. ఇంకా చాలాసేపు అయితే డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి. చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇక్కడికైతే జాతరకైతే వెళ్తున్నాము, ఏమైనా కొనుక్కుందాం అనేసి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసి అలానే వెళ్ళిపోకండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు హెల్త్ బాగలేదు, అందుకనేసి కొద్దిగా డల్గా అయితే మాట్లాడుతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పోయిన వారం కూడా వీడియో పెట్టలేదు, ఈ వారం అయితే వీడియో తప్పకుండా పెడతాను. కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళినాము. ఏమంటే రెగ్గాయలు కనిపించినాయని అక్కడైతే ఆగినాము. ఏం కొనుక్కోకపోయినా రెగ్గాయలు అయితే కన్ఫామ్గా అయితే కొనుక్కుంటా ఫ్రెండ్స్. అవంటే చాలా ఇష్టం. ఇదిగోండి నేను మా పెద్ద అక్క అయితే కొనుక్కుంటున్నాము. అవి తినుకుంటే ఇంకా షాపింగ్ అయితే ఎంజాయ్ చేసినాము. ఇద్దరైతే మొబైల్స్ అయితే పోగొట్టుకున్నారు. ఎవరో దొంగిలించినారంట. అందుకనేసి ఇంకా మేము అక్కడైతే ఎక్కువసేపు ఉండలేదు. వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము మా అమ్మ నాన్నలతో పాటు. ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు. ఇంకా మా అక్క కూతురు అయితే మా పాపతో ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడు. మా పాపకు కూడా తనంటే చాలా ఇష్టం. నేను పిలిచినా కూడా నా దగ్గరికి రాదు, తనతోనే ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే చాలామంది అయితే వచ్చినారు. అన్నం కూడా ఏ లోటు ఉండదు ఫ్రెండ్స్. ఎంతమంది వచ్చినా కూడా కడుపు నిండుగా తిని వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారో. ఇది ఒక్క ప్లేస్ మాత్రమే, ఇట్లాంటివి 3-4 చోట్ల ఉన్నాయి. ఇక్కడే 3-4 చోట్ల అయితే తినిపిస్తున్నారు అన్నము. మేమైతే ఇక్కడికి వచ్చి తింటున్నాం. మేము కూడా తిన్నాము ఇక్కడే అన్నము. చాలా బాగా అయితే చేసినారు. ఏం లేదు, ఎంతమంది ఉన్నారు, పచ్చిగా ఉంది అన్నం, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. చాలా బాగా చేసినారు. ఎన్నిసార్లైనా తినొచ్చు, ఎన్నిసార్లైనా అన్నం పెడతారంట. చాలా బాగా అయితే వండినారు. ప్రతి ఒక్కటి అయితే బాగా వండినారు. ఇదిగోండి మా పాప అయితే ఆడుకుంటుంది. మామిడికాయలు అయితే తెచ్చుకున్నాం ఇంట్లో నుంచి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. నేను సౌండ్ అయితే పెడతాను, మీరు కూడా వినండి ఫ్రెండ్స్. బాగా డ్యాన్స్ చేసినారు ప్రతి ఒక్కరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.